హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి మిల్ మేకర్ పచ్చెనపప్పు కర్రీ. ఒక చిన్న గిన్నెలో మిల్ మేకర్ వేసి వాటర్ వేసుకోవాలి. వేసుకుని ఆ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. మరో గిన్నెలో పచ్చెనపప్పు ఒక కప్పు కడుక్కొని గిన్నెలో వేసి పావు గంట నానబెట్టాలి. తర్వాత కుక్కర్లో వేసి వాటర్ వేసుకుని 2 విజిల్లు వచ్చే వరకు కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి. 2 విజిల్లు సరిపోతే ఎక్కువ ఉడికించకూడదు, మెత్తగా అయిపోతుంది. అలా ఉడికితే సరిపోతుంది. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. వేసుకుని చెక్క, బిర్యానీ ఆకు, సాజీర, లవంగాయలు, 2 మిరియాలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక పెద్ద ఆనియన్స్ ముక్కలు కట్ చేసుకుని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బాగా కలపాలి. కలుపుతూ ఉండాలి, అది మాడిపోద్ది. అల్లం వేసిన తర్వాత రెండు టమాటాలు వేసుకోవాలి కట్ చేసుకుని. ఇప్పుడు బాగా వేగినాయి కదా, మనం టమాటా ముక్కలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. సాల్ట్ వేస్తే టమాటాలు బాగా సాఫ్ట్గా అయ్యి బాగా మగ్గుతాయి. కారం ఒక 2 స్పూన్లు, ధనియాల పొడి 1 స్పూను, 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. బాగా కలపాలి. వాటర్ వేసుకోవాలి. 1 గ్లాసులు వేసుకుని బాగా కలపాలి. 2 నిమిషాలు మూత పెట్టాలి. తర్వాత బాగా కలపాలి. ఒక 2 స్పూన్లు పెరుగు వేసుకుని కలపాలి. స్టవ్ సిమ్లో పెట్టాలి. పెరిగేసినప్పుడు ఎప్పుడు కూడా, లేకపోతే విరిగిపోతుంది. సిమ్లో పెట్టి కలపాలి ఎప్పుడు కూడా పెరుగుని. ఇప్పుడు మళ్ళీ వాటర్ వేసుకోవాలి. 1 గ్లాసు ఎక్కువ వేసుకోవాలి. కొంచెం వేసుకుని బాగా కలపాలి. 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. తర్వాత మిల్ మేకర్ని వాటర్లో అన్నీ కూడా చేత్తో 2-3 సార్లు కడుక్కుని బాగా పిండేయాలి, వాటర్ లేకుండాను. పాన్ పెట్టుకుని ఆయిల్ వేసి మిల్ మేకర్లన్నీ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి. అలా కలుపుతూ ఉండాలి, అది మాడిపోతాయి. ఒక పక్క వేగుతాయి, అన్నీ కలిపితే అన్నీ ఈవెన్గా వేగుతాయి. అలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు గ్రేవీ వాటర్ మరిగేటప్పుడు ఆ గ్రేవీలో మిల్ మేకర్ వేసుకోవాలి. వేసి బాగా కలపాలి. మూత పెట్టాలి 2 నిమిషాలు. బాగా కలపాలి పట్ల. ఇప్పుడు పచ్చెనపప్పు వేసుకోవాలి. వేసి కలపాలి.
ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టాలి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి సన్నగా. కూర రెడీ అయింది. మా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.